అందరికీ నమస్కారం. మన రాష్ట్రంలో అన్నదాత సుఖీభవ అనే ప్రోగ్రామ్ని అన్నదాత దుఃఖీభవ అనే విధంగా నిర్వహిస్తున్నారు. ఎందుకంటే ఎలక్షన్ టైంలో చంద్రబాబు గారు చెప్పిన ప్రకారం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి 6,000 రూపాయలు కాకుండా 20,000 రూపాయలు ఇస్తామని చెప్పినారు. కాకపోతే ఇప్పుడు వాళ్ళు ఇస్తుండేది చాలా తక్కువ అమౌంట్. రాష్ట్ర వ్యాప్తంగా 80 లక్షల మందికి ఇంతకుముందు దక్కుతూ ఉండే దీన్ని కౌలు రైతులు దాదాపుగా 30 లక్షల మంది కౌలు రైతులు కూడా ఈకోకుండా దీన్ని ఎగ్గొడుతున్నారు. కాబట్టి అన్నదాత సుఖీభవ కాస్త అన్నదాత దుఃఖీభవ అయిపోయింది. కొద్దిమందికే ఇస్తున్నారు, అది కూడా చెప్పినంత కాదు, కొంచెం అమౌంటే ఇస్తున్నారు. పిఎం కిసాన్ నిధి కాకుండా, పిఎం కిసాన్ సమ్మాన్ నిధి కాకుండా 20,000 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తానని మాట చెప్పి, సంపద సృష్టించి ఇస్తానని చెప్పి మాట చెప్పి గద్దెనెక్కిన చంద్రబాబు నాయుడు గారు ఆ సంపద సృష్టి కూటమి నేతలకే పరిమితం చేసినారు, కానీ ప్రభుత్వానికేమీ సంపదని సృష్టించడం లేదనే విషయము ఇక్కడ తేటతెల్లం అయిపోతుంది. అలాగే రాయదుర్గం నియోజకవర్గంలో గుమ్మగట్ట మండలంలో కనీసం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలను కూడా చూడుకోకుండా కాలువ శ్రీనివాసులు గారి బంధువులమని చెప్పి రాబంధుల్లా కొద్దిమంది ఒక్కొక్క అన్నదాత దగ్గర 2 లక్షలు అంతకు మించి డబ్బును వసూలు చేసి కానీ రైతులకు కావాల్సిన ట్రాన్స్ఫార్మర్లు ఇవ్వట్లేదని చెప్పి ఎన్నో ఆరోపణలు గత 2 నెలలుగా వస్తున్నాయి. ఈ విషయమై నేను కూడా చాలాసార్లు సోషల్ మీడియాలో ప్రస్తావించడం జరిగింది. కానీ ఈ విషయంపై ఏ విధమైన చర్య తీసుకునే ఒక ఆలోచన కూడా ఎమ్మెల్యే గారికి ఉన్నట్లేమో అనిపించట్లేదు. కాబట్టి నేను ఎమ్మెల్యే గారిని డిమాండ్ చేస్తున్నాను, సార్ మీరు గుమ్మగట్ట మండలంలో రైతుల్ని స్వయంగా వెళ్ళి కలవండి. కలిస్తే మీకే అర్థమవుతుంది. మీ బంధువులమని చెప్పి రాబంధుల్లా జనాల్ని పీకు తింటున్నారు. పర్టికులర్గా అన్నదాతలు అర్థనాదాలు కనుక గట్టిగా అయిపోతే, వాళ్ళందరూ అన్నదాత అర్థనాదాలు మీరు పట్టించుకోకపోతే భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ పునాదులు కూడా లేకుండా పెకిలించి వేస్తారు అన్నదాతలు అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను కాలువ శ్రీనివాసులు గారికి హెచ్చరిస్తున్నాను. దయచేసి మీరు వెళ్ళండి సార్, మీరు వెళ్ళి కనుక్కోండి. ప్రతి ఎవరికైతే ఎలక్ట్రిసిటీ బోర్డులో ట్రాన్స్ఫార్మర్ అవసరం ఉందో చాలామంది ఫస్ట్లోనే అప్లికేషన్ ఇచ్చిన వాళ్ళకి రాకుండా ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకి మాత్రమే వస్తున్నాయని చెప్పి చాలామంది రైతులు నాతో స్వతహాగా మాట్లాడడం జరిగింది. అందుకే నేను ఈ విషయాన్ని మీ దృష్టికి తీసుకువస్తున్నాను. కాబట్టి అలాగే ముఖ్యమంత్రి గారు పిఎం కిసాన్ సమ్మాన్ నిధులే కాకుండా ఏమైతే 20,000 రూపాయలు ఇస్తామని మాట ఇచ్చారో ఆ రకంగా అన్నదాత సుఖీభవలో 20,000 రూపాయలు ఎక్స్ట్రా రాష్ట్ర ప్రభుత్వం నుంచే ఇవ్వాలని, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర రైతాంగానికి అన్నదాతలకు క్షమాపణ చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. థ్యాంక్స్ టు వన్ అండ్ ఆల్.